వచ్చేటువంటి మార్పు అలాంటి వాళ్ళ జీవిత ఘట్టములు కొన్ని చెప్పుకుంటూ ఉంటే లోపల తెలియకుండా కొన్ని క్షాళనం అయిపోతాయి. అది ఒకటే మార్గం. దాన్ని సచ్చరిత్రము లేక భాగవత చరిత్రం అంటారు. ఇట్లాంటి వాళ్ళ కథల్ని నోరాలు చెప్పుకుని చివరాలు వినటం అనేటువంటిది భాగవతం నిండా కొన్ని వేల పర్యాయంలో ముక్క చెప్పబడ్డది. తర్వాత శ్రీ షిర్డీ సాయినాథ చరిత్ర భాగవత సచ్చరిత్ర అని చెబుతారు. పెద్దల జీవితం ఎవరు రాసినా భాగవత చరిత్ర అని చెబుతారు. మొదటి నుంచి కూడా లక్షల సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి సంప్రదాయం అది. అలాంటి పాకలపాటి గురువు గారి శరీర పరిత్యాగం జరిగిన తర్వాత ఎలాగూ పుణ్యమైనటువంటి ఘట్టం వచ్చింది కనుక శరీర పరిత్యాగం ఏ పరిస్థితిలో చేశారో కూడా ఒక రెండు ముక్కలు చెప్తాను. ఇంకా 48 గంటల్లో శరీర పరిత్యాగం చేస్తారనగా ఈ ఊరు వచ్చారు. వచ్చి కంచర్ల దత్తు గారు కీర్తిశేషులు వాళ్ళ ఇంట్లో దిగారు. దిగి డాక్టర్ బాబు కబురు చెప్పు, నేను ఇంటి దగ్గర లేను, ఎక్కడ ఉంటారు? రైల్వే కాలనీ. అక్కడ లేను, ఎక్కడ ఉంటారు? ఇంకో చోట. సాయంత్రం 4 వరకు నేను దొరకలేదు, 4 వరకు మనిషి తిరుగుతున్నాను. అక్కడ నన్ను పట్టుకుని గురువు గారు మిమ్మల్ని ఈ పూట చూసి గానీ ఇంటికి వెళ్లారట, అర్జెంట్ గా రమ్మంటున్నారు. అనారోగ్యంగా ఉంది అంటే లేదు, మామూలుగానే ప్రయాణాలు చేస్తున్నారన్నారు. సరే వెళ్లి చూస్తే గురువు గారు ప్రత్యేకమైన అనారోగ్యం ఏమీ లేదు, అసలేదు, ఏమీ లేదు. చూసి గమనం లేచి బాబు మరి వస్తా. సరే బయలుదేరి వెళ్ళిపోయాను. పాదాభివందనం చేసుకున్నాం, బయలుదేరి వెళ్ళిపోయాను. ఆ మరుసటి రోజున ఒక శిష్యుని ఇంట్లో సాయంత్రం ఉండి, ఆ రోజున శివరాత్రి, రుద్రాభిషేకం స్వయంగా చేసి శిష్యులందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. రాత్రి ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారు. ఉండి శిష్యుని ఇంటికి వచ్చారు. 8:30, 9 అయింది రాత్రి. వచ్చిన తర్వాత శిష్యుడితో అన్నారు, ఒరే అబ్బాయి కొద్దిగా చిన్న దగ్గుగా ఉన్నది అన్నారు. వాడు డాక్టర్ గారిని తీసుకురానా అన్నాడు శిష్యుడు. వద్దాను. కొంచెం సేపు చిన్న ఆయాసంగా ఉంది, నొసగా. విశాఖపట్నం వెళ్ళిరానా అన్నట్ట. ఇక్కడ మన డాక్టర్ తెలిసిన వాడు ఉన్నాడు, తీసుకురానంటే వద్దన్నాడు. వాడు వినిపించుకోకుండా సైకిల్కి వెళ్ళిపోయాడు. అప్పటికి 11 దాదాపు అయింది. అతను వెళ్ళాడు రాత్రి. అతను వెళ్ళాక పెద్ద హోరుమని అకస్మాత్ వర్షం పడ్డు. అతను మధ్యలో డాక్టర్ దగ్గరికి చేరకుండా ఒక చోట ఇరుక్కుపోయాడు. ఈయన రాత్రి 11:55 అవుతోంది. ఆ మంచం మీద కూర్చుని ఒక పరుపు ఇట్లా పెట్టుకుని కూర్చుని అతని భార్యని పిల్లల్ని వచ్చి చుట్టూ కూర్చోమన్నాడు. పిచ్చివాడు వెళ్ళొద్దంటూ ఉంటే వెళ్ళాడు అన్నవాడు. అది అప్పుడు సరిగ్గా రాత్రి 0 టైం 12 గంటలకి శివరాత్రి ఇట్లా 3 మాటలు ఇలా కొట్టాడు. తన్నెత్తిన కొట్టుకుని, నీకు చాలా విద్యలు వచ్చు, చాలా శాస్త్రాలు వచ్చు, అవన్నీ ఇప్పుడు పనికొచ్చేవి కావు, ఇప్పుడు పనికొచ్చేది ఒకటే అని వాళ్ళని చూసినవి 3 మాటలు గోవింద 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 అన్నాడు. శరీరం వచ్చి ఈ పరిస్థితిలో ఆయన శరీరం వదిలేశాక శిష్యులంతా ప్రపంచం అంతా పాకలపాటి గురువు గారు మయం చేస్తాం అన్నారు. ప్రగల్భాలు చాలా పలికారు. ఆయన దేవాలయాలు కట్టిస్తాం, శిష్యుల ఇంటింటా ఆయన పేరు దీపం పెడతాం. నేను చెప్పినట్టే కబుర్లు నోటికొచ్చినట్టు చెప్పారు. దానికేమిటి? ఇది ఏమీ చేయరని నాకు తెలుసు. ఎందుకంటే ప్రపంచాన్ని బాగా చూసిన వాడిని, నన్ను నేను చూశాను, ప్రపంచాన్ని చూశాను. తర్వాత ఇలాంటి విషయాల గురించి కామెంట్ చేస్తూ ఉన్నప్పుడు పెద్దలు విశ్వనాథ్ సత్యనారాయణ గారు మొదలైనటువంటి వాళ్ళు మీరు ఇలాంటివేం చెయ్యరు అని వేదిక మీద చెబుతూ ఉండేవారు. అవి చాలా మాటలు విన్నాను. అందుచేత అడవి బాపిరాజు పోయినప్పుడు ఇతని పేర ఒక మెమోరియల్ ఆర్ట్ స్కూల్ పెట్టాలి అని 10 మందిని, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టరు, వీళ్ళంతా సంతాప సభ చేస్తే ఆయన్ని మాట్లాడమంటే ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఏది మీరు చేయబోవటం లేదు, చేయరు చెప్పాడు సత్యనారాయణ గారు. ఏదీ చేయలేదు వాడు. అలాంటివి నేను చాలా పెద్దల వలన విని చూసినటువంటి వాడిని కనుక వారెవరూ చేయరని తెలుసు. ఎవరూ ఏమీ చేయలేదు. కొంత డబ్బు కలెక్ట్ చేసి ఆయన శరీరం వదిలేసిన దానికి కొద్దిగా నర్సీపట్నం దగ్గర ఉత్తరవాహిని ఒక చిన్న నది ఉన్నది. అక్కడ ఏదో నామక వార్త ఒక ఆలయం లాంటిది కట్టించారు. అప్పటికి ఇప్పటికీ అదే ఉన్నది. పోనీ ఆయన జీవిత చరిత్రను రాస్తాం, ఏమన్నా 4 ముక్కలు చెప్పండి అని అడిగితే ఎన్ని మాటలు, ఎన్ని వందల మంది చుట్టూ వెళ్ళి తిరిగినా, చుట్టూ తిప్పుకుంటున్నా కానీ ఒక్క ముక్క నోరు తెరిచి చెప్పిన వారు లేదు. ఆ రోజంటే ఈ రోజంటే రేపేమన్నా ఎవరన్నా చెబుతారేమో నాకు తెలియదు. అలాంటి ఆయనకి మా
సోదరుడు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ షిర్డీ సాయిబాబా భక్తుడు. ఆయనకు పరిచయం అయింది. చాలా మంది మహనీయులను దర్శనం చేశాడు. ఆయనను దర్శనం చేసినప్పుడు సన్నిహితత్వంగా వచ్చింది. అప్పుడు ఆయనకు కలిగినటువంటి సంబంధ బాంధవ్యములు, ఆయనతో పరిచయము, తర్వాత ఇంకా ఒకరిద్దరు పిఎస్ఎస్ వర్మ గారు మొదలైన వాళ్లతో కలిగినటువంటి పరిచయము మాత్రం పురస్కరించుకొని ఈ గ్రంథంలో ఆయన జీవిత విశేషాలు, వాళ్ళిద్దరు ముగ్గురు వల్ల తనకు తెలిసినటువంటి మాత్రం గ్రంథం రచన చేసి పాకలపాటి గురువు గారు అనేటువంటి గ్రంథం రాసి నిన్ననే ఎవరో తన శిష్యులు చేతికి ఇచ్చి ఇది ఈ సిబివి గారి గురు పూజలలో వారి పాద సాన్నిధ్యమునందు ఆవిష్కరణం చేయవలసినదిగా పంపి ఉన్నారు. కనుక దానిని ఆవిష్కరణం చేస్తున్నాం. ఇది సిద్ధపురుషుడైనటువంటి పాకలపాటి గురువు గారి చరణములకు అంకితమస్తు. ఉదయం తైత్రీయంలో ఆనందమును కూర్చున్నటువంటి మీమాంస సూచం. చూసి సత్ అసత్ అనేటువంటి రెండుగా విడిపోయింది ఆనందం సృష్టిగా రావటానికి. అనగా సృష్టి యొక్క అస్తిత్వము లేకుండుట అని రెండు విభాగములు. అలా ఉండకపోతే సృష్టి అనేటువంటిది చేయబడటం ఉండదు. సృష్టి ఉంటే చేయబడటం ఎందుకు ఉంటుంది? అందుకని సృష్టి ఉండకపోవుట అనేది ఒక సగము, సృష్టి ఉండుట అనేటువంటిది ఒక సగము. ఈ రెండును ఆనందం అనేటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఏర్పడినవి అని చెప్పారు. చెప్పి సత్యత్యాభవతో సత్ అనేటువంటిది అయింది, అసత్ అనేది అదే అయింది. అంటే మనం ఏదైతే అస్తిత్వం ఉంటున్నాం, ఏదైతే నాస్తిత్వం ఉంటున్నాం, ఆ రెండు కూడాను ఆనందం అనేటువంటి ఒక కర్రను విరిస్తే రెండు పుల్లలు వచ్చినట్టుగా వచ్చింది. లేదా ఆనందం అనేటువంటి ఒక భూగోళం మీద ఒక పక్కన అస్తిత్వం అనేటువంటి పగలును, ఇంకొక పక్కన నాస్తిత్వం అనేటువంటి రాత్రిని నిరంతరంగా తిరుగుతూ ఉన్నటువంటి అహోరాత్రముల యొక్క ఒక ప్రణాళిక వచ్చింది ఆనందం ఉంది. కనుకనే మన జీవితములు కూడా పుట్టుట ఒకటి ఉంటుంది, శరీరం విడిచిపెట్టుట ఒకటి ఉంటుంది. పుట్టినప్పటి నుంచి శరీరం విడిచిపెట్టే వరకు పగలు లాంటి కాలం, శరీరం విడిచిపెట్టింది మొదలు మళ్లీ పుట్టే వరకు రాత్రి లాంటి కాలం. దానికి తగ్గట్టు ప్రతిరోజు రిహార్సల్స్ కిందట మేల్కాంచుట నిద్రించుట అనేది ఉంటుంది. మేల్కాంచుట దగ్గర నుంచి నిద్రించుట వరకు పగలు లాంటి కాలం. అందుచేతనే ఆరోగ్యవంతులైనటువంటి వాళ్ళు, బుద్ధిమంతులు పగలు మేల్కొని ఉంటారు. చెట్ల పేక మొదలైన వాడేవాళ్ళు తప్ప. రాత్రిపూట నిద్రించుట లాంటి కాలం. కనుక నిద్రించుట అనేటువంటిది శరీరం వదిలిన తర్వాత మళ్లీ శరీరం పొందే లోపల ఉండేటువంటి స్థితికి నమూనా కేవలం శాంపుల్ మోస్తది. ఇలాంటి ఏర్పాటై అంటే 2 అధ్యాయముల ఒకానొక గ్రంథముగా ఈ ఆనందము అనేటువంటిది మారినది. ఆ గ్రంథము పేరే ఈ సృష్టి లేక వేదము అని అంటారు. కనుక మొట్టమొదట ఒకే అక్షరమైనటువంటి ప్రణవంగా ఉన్నటువంటి ఈ సృష్టి అనే వేదం 2 అక్షరముల ఛందస్సుగా సోహం అనేటువంటి పేరుతో అహోరాత్రాది స్వరూపములుగా విడిపోయినది అని తర్వాత వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ పెద్ద వ్యాఖ్యానం ఉంటుంది. ఇక్కడ సూచనప్రాయంగా ఇచ్చారు. కనుక అలాగే నిరుక్తంచ నిరుక్తంచ, నిరుక్తం అంటే నిర్వచింపదగినది, దట్ విచ్ కెన్ బి డిఫైన్డ్, దట్ విచ్ కెన్ బి డిస్క్రైబ్డ్. అంటే ఇది టేప్ రికార్డర్, అది క్యాసెట్, ఇది మైక్రోఫోన్. ఇట్లాగా దీన్ని నిరుక్తం అంటే చెప్పదగినటువంటిది. అట్లా చెప్పదగినది కాకుండా ఇది ఎలక్ట్రిసిటీ అంటాను వీళ్ళు. ఏది ఎలక్ట్రిసిటీ చెప్పండి? ఇందులోంచి వెడుతోంది ఊహించుకోండి అని చెప్పవలసిందే కానీ ఎలక్ట్రిసిటీలో చాలా ప్రపంచం మొత్తం మీద ఉన్న పెద్ద ఇంజనీర్ గారు కూడా ఎలక్ట్రిసిటీ తెలిసిన వాడు కాదు. ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటో ఉన్నదని తెలుసు, దానివల్ల ఏం జరుగుతుందో తెలుసు, కానీ ఎలక్ట్రిసిటీ ఎరిగిన వాడు ఈ రోజు వరకు లేడు. ఎందుకనగా 2 కారణాలు. ఎలక్ట్రిసిటీ ఎరుగుంటానికి ప్రయత్నం చేస్తే వాడు అందులోకి వెళ్ళిపోతాడు కనుకను. రెండవది, తాను లోపల ప్రాణం అని చెబుతూ ఉన్నటువంటి దీన్ని మొత్తం అంతా ఎలక్ట్రిసిటీయే కనుకను తాను దాన్ని తెలుసుకోవడానికి అవకాశం లేదు. 21వ శతాబ్దం మధ్యలో ఉన్న ఫిజిక్స్ కి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములా తెలుస్తుంది.
ఇది జ్వాలకూల్ గారు ఎలక్ట్రిసిటీ అనేటువంటి చాప్టర్లో ఏ ట్రిటైజ్ అండ్ కాస్మిక్ ఫైర్ అనేటువంటి పుస్తకంలో ఇచ్చారు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం. కనుక నిర్వచనం చేయదగినది, నిర్వచనం చేయదగనిది. ఇందులో పెడుతున్న ఎలక్ట్రిసిటీ నిర్వచనం చేయదగనిది. ఇవన్నీ నిర్వచనం చేయదగినవి. మన శరీరము, ఇది కన్ను, ఇది ముక్కు, ఇది చెవి, నిర్వచనం చేయదగినది. లోపల ఉన్నటువంటి మనస్సు నిర్వచనం చేయదగినది. నాకు మనస్సు బాగులేదంట, లేదా నాకు కొంచెం మూడీగా ఉంది అంటాం, అలా నిర్వచనం చేయదగినది. అది కాక నేను అనేటువంటిది నిర్వచనము చేయుటకు సాధ్యము కానిది, తగనిది. నాయందే ఈ మనస్సు, శరీరము, బుద్ధి, ఇంద్రియములు మొదలైనవి ఉంటూ ఉంటాయి కనుక ఇవన్నీ నిర్వచనము చేయడానికి వీలైనవి నిరుక్తములు. అది ఒకటి అనిరుక్తము. ఈ రెండు కూడా ఆనందం అనేటువంటి పేపరు తావు మణిస్తే రెండు అరతావులు ఆయన చెబుతున్నాడు ఇందులో. నిరుక్తంచ నిరుక్తంచ నిలయనంచ నిలయనంచ. నిలయనము అనిలయనము అంటే దట్ which has location and that which has no location. అంటే ఒకదాన్ని ప్రత్యేకంగా ఇది ఇక్కడ ఉన్నది, ఇలా ఉన్నది అని దేశ కాలాది నిర్దేశము చేయుటకు వీలైనటువంటిది నిలయనం. అంటే వాడు అక్కడ నుంచున్నాడు, వాడు కుర్చీలో కూర్చున్నాడు, వీడు బల్ల మీద నుంచున్నాడు. కానీ లోపల ఉన్నటువంటి మనిషి కుర్చీలో కూర్చున్నాడని కానీ నుంచున్నాడని కానీ అంతని వీలుందా? శరీరం కుర్చీలో కూర్చుంటుంది, నుంచుంటుంది మొదలైనటువంటి. వాడు అన్నం తింటున్నాడు అని తెలియకంటాం కానీ అన్నం వాడు తినడు, శరీరం తింటుంది. వాడు అన్నం తినడం వాడికి ఏం అక్కర్లేదు, శరీరానికి అన్నం. వాడు మంచినీళ్ళు అవుతున్నాడు అంటాం. మంచినీళ్ళు శరీరానికి కావలసినటువంటివి, యంత్రానికి కావలసినవి ఇస్తూ ఉండేందుకు ప్రకృతి వాడికి సిగ్నల్స్ పంపుతూ ఉంటే ఆకలి తప్పులను పేరుతో వాడు వాటికి ఇస్తూ ఉన్నాడు కనుక అవి వాడికి సంబంధించినవి కావు. ఎప్పుడు కూడా లోపల ఉన్నటువంటి జీవుడు అనిరుక్తుడు. వాడి చుట్టూ ఉన్నటువంటి శరీరంలో ఉన్న యాపరేటస్ సమస్తము నిరుక్తం. కనుక నిరుక్తము అనిరుక్తము, నిలయనము అనిలయము. విజ్ఞానంచ విజ్ఞానంచ అంటే దట్ విచ్ కెన్ బి అండర్స్టూడ్, దట్ విచ్ కెనాట్ బి అండర్స్టూడ్. అయితే ఇప్పుడు అండర్స్టూడ్ కానిది ఇంకా ముందు ముందు అండర్స్టూడ్ కాదా? అవలదు ఆయన అని కొన్ని లక్షల సంవత్సరాల కింద చెప్పారు. ఎందుకంత పెసిమిస్టిక్ గా ఉండటం అని అడగవచ్చు. కానీ అండర్స్టాండ్ దేంతో అవ్వాలి? మైండ్తో కదా. మైండ్ దేంతో చేయబడినదో దానికి అండర్స్టాండ్ లేదో, దీనికంటే అప్పర్ స్టాండింగ్ ఉంటుంది కనుక ఇది ఎప్పుడు దానికి అండర్స్టాండింగే. కనుక పాసిబిలిటీ ఆన్ ఎర్త్ లేదు. ఏమో ఇన్ హెల్ ఏమన్నా ఉంటే చూసుకుందాం, మూన్ లో కానీ మార్స్ లో కానీ తర్వాత విషయం. అంటే మనస్సు దేనితో చేయబడినదో అలాంటి వస్తువును మనస్సు అర్థం చేసుకుంటాం అనేటువంటిది వీలున్నది అని నమ్ముతున్నటువంటి సైంటిస్ట్ పిచ్చివాడని చెప్పవాలను వీ హ్యావ్ టు పిటీ హిజ్ లాజిక్. అందుకని వాళ్ళు విజ్ఞానంచ అవిజ్ఞానంచ. కనుక ఆ తెలియని దాని గురించి ఇలాగా అని చెప్పి పెద్దలు చెప్పిన మార్గంలో ఇప్పుడు ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నట్టు చెప్పుకోవాల్సిందే కానీ మరొక మార్గం లేదు. కానీ ఈ రెండు సగభాగాలుగా ఆనందం అని చెప్పబడేటువంటి అస్తిత్వానికి ముందున్నటువంటి, అస్తిత్వం లోపల ఉంటున్నటువంటి, అస్తిత్వం తర్వాత కూడా ఉంటున్నటువంటి ఒక శాశ్వతమైనటువంటి స్థితి బ్యాక్గ్రౌండ్ అంటాం. దానికి సంబంధించినవి ఇప్పుడు మనం ఎరుగున్నటువంటి ఈ ఇప్పుడు మనం కూర్చుంటాం, నుంచుంటాం, వెడుతూ ఉంటాం, వస్తూ ఉంటాం స్థితులన్నీ అని చెప్పారు. అంటే గురు పూజలు ఇప్పుడు ఇక్కడ ఎక్కడున్నాయి? వీటిలలో ఉన్నాయా? మీ శరీరంలో ఉన్నాయా? చెవులలో ఉన్నాయా? కళ్ళల్లో ఉన్నాయా? ఇక్కడ మా శరీరంలో ఉన్నాయా? ఈ గుంజల్లో, గుదికర్రల్లో వీటిలో ఉన్నాయా? షామియానాల్లో ఉన్నాయా? గురు పూజ ఎక్కడుంది? వీటిలో. అక్కడి నుంచి గుండికలు పట్టుకొచ్చారు, ఇక్కడి నుంచి బాండీలు పట్టుకొచ్చారు, ఇక్కడి నుంచి ఎట్లకాడలు పట్టుకొచ్చారు, ఇక్కడి నుంచి గ్లాసులు పట్టుకొచ్చారు. వాటిలో ఎందులో ఎంత భాగం ఉన్నది గురు పూజ? ఎందులోనూ ఎంత భాగము లేదు. నేను నా హాస్టల్లో వాడుతున్నటువంటివి కొన్ని, మొన్న హోటల్లో వాడుతున్నటువంటివి కొన్ని, అటు మొన్న పెళ్లిళ్లు మొదలైనటువంటి వాటికి సత్కర్మాచరణం కోసం అని చెప్పి ఆదరణతో పెద్దలైనటువంటి వైశ్య పుంగవులు ఇస్తున్నటువంటివి కొన్ని, ఇవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టి వాటిని నిమిత్తంగా తీసుకుని మనం చేస్తూ ఉన్నది వీటిలో ఉన్న అంతర్యామి పేరు గురు పూజ. కానీ ఇందులో ఉన్నటువంటి ఏ పదార్థము, ఏ భాగము గురు పూజ కాదు, గుర్తుంచుకోండి. ఈ వస్తువులలో ఏది కూడా ఇందులో కొంత గురు పూజ ఉందని మనం ఇంటికి పట్టుకెళ్ళి లాభాలు చూసారా. పుణ్యక్షేత్రాలు తిరిగిన తర్వాత అక్కడ అన్ని క్షేత్రాల కుంకుమ కాస్తమో తెచ్చి ఇవ్వండి అంటారు. శుద్ధ వేస్తూ అంటే కొంతైనా పని చేయదా అంటే మనం కూడా మాట వెళ్ళొద్దాం
అయ్యో వెడిలాలేకపోతే అనేటువంటి తాపం కొంత ఉంటే కొద్దిగా ఒక్క నలుసు అంటుతుంది. అది లేకపోతే అక్కడి నుంచి వాడు ఎప్పుడు రిజిస్టర్డ్ పోస్టులో పంపుతూనే ఉంటాడు, మనం మొహాన పెట్టుకుంటూనే ఉంటాం. కేసు కోర్టులో కేసు మన మొహాన పొద్దు ఉప్పుతూనే ఉంటుంది అన్నాడు. పొద్దు తెరవదు. పళని నుంచి వచ్చినా అంతే, షిర్డీ నుంచి వచ్చినా అంతే. ఏం చేత పళని గాని షిర్డీ గాని అక్కడి దాకా వెళ్ళాక చూచేటువంటి వాడి కన్నుల్లోనూ మనసులోనూ హృదయంలోనూ ఉన్నది కానీ అక్కడ ఉన్నటువంటి ఇటకల్లోనూ మొదలైనటువంటి వాటిలో లేదు. క్షమించండి. ఇది గురు పూజలు అనేటువంటి మాట కానీ దేనికైనా అర్థం. కనుక విజ్ఞానము అవిజ్ఞానము రెండు కలిసి ఈ శాశ్వతమైనటువంటి ఆనంద శబ్ద వాద్యమైనటువంటి ఒకనొకని ఎందున్న రెండు భాగములు. తర్వాత సత్యంచ అనృతంచ అవి సత్యము భవతు. ఉదయం చెప్పుకున్నాం. నీవు సత్యంగా ఎరుగున్న విషయం, నీవు అసత్యంగా ఎరుగున్న విషయము, ఆ రెండిట్లో ఉన్నటువంటి అంతర్యామి అసలైనటువంటి సత్యము లేక జ్ఞానము అనంతము అనేటువంటిది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇంతకు ముందు అధ్యాయంలో వీళ్ళే ప్రతిపాదన చేశారు, అది చెప్పారు. తర్వాత యదిరంకించ, ఏదైతే ఈ సృష్టిలో ఈ కొంచెం ఆ కొంచెం అంటే ఇది ఫలానా మిషను, ఇది మైక్రోఫోన్, ఇది వైర్ అని మనం ఏదైతే అంటున్నామో, ఈ అంటూ ఉన్నటువంటి వాటితో మనం బతుకుతున్నాం. ఇందులో ఉన్నటువంటి అణువులలో ఉన్న పరమాణువులు, పరమాణువులలో ఉన్న మహాశక్తి, మహాశక్తిలో ఉన్నటువంటి అంతర్యామి అక్కడ ఉంటూ ఉన్నాయి. అవి ఉంటూ ఉంటే మనం వీటిలను ఉపయోగించుకుని బతుకుతున్నాం. వీటిని ఉపయోగించుకోక తప్పదు కానీ వాటి ఎడల గుడ్డివాళ్లమై బతుకుతున్నాం. ధృతరాష్ట్రుడి కంటే మనం ఏమీ పెద్దవాళ్ళం కాదు. జగద్విఖ్యాతములైన రెండు ప్రదేశములు ఉన్నాయి. ఇదివరకు రామనాథ శాస్త్రి గారి ప్రదేశం ఒకటే చెప్పాను. ఇప్పుడు వారికి తెలియాలి రెండోది. శ్రీకాకుళం కూడా అలాంటిదే. ఆంధ్రదేశంలో రెండు పవిత్ర క్షేత్రం. తత్సత్యమిత్యాచక్షతే. దీని నుంచి దాటి సర్వాంతర్యామిత్వం అనేటువంటిది ఎప్పుడైనా స్థాపనం జరిగినట్లయితే మనస్సుకి దాన్ని సత్యం అని చెప్పి పెద్దలు చెబుతారు. కనుక ఈ లోపల ఉన్నది ఒక పార్టీలో ఉన్నది సత్యం, ఇంకో పార్టీలో ఉన్నది అసత్యం అనేటువంటి పద్ధతిలో మీరన్నడు ఈ పదాలు వాడకండి, వాడి వాడి పాడు చేస్తారు. తదత్యేష శ్లోకో భవతి. అది కూడా ఇక్కడ కీర్తింపబడుతున్నది, స్తుతింపబడుతున్నది, వర్ణింపబడుతున్నది. తదప్యేష శ్లోకో భవతి. అయితే మీరు చెప్పింది బాగానే ఉందండి. ఈ సృష్టి అంతా మొదటి లేదన్నమాట. అన్నాడు. ఎంతకాలం కిందటండి? ఏదో ఇన్ని కోట్ల, ఇన్ని లక్షల, ఇన్ని వేల, ఇన్ని వందల, ఇన్ని పదుల, ఇన్ని సంవత్సరముల, ఇన్ని నెలల, ఇన్ని దినముల, ఇన్ని ఘడియల, ఇన్ని విఘడియల, ఇన్ని లిప్తల, ఇన్ని క్షణములు అని చెప్పి ఈ రోజు వరకు కూడా మనకి లెక్కలు కట్టి ఇచ్చేటువంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళు ఎస్ట్రానమర్స్ మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళని రికగ్నైజ్ చేయడం, యూనివర్సిటీలు రికగ్నైజ్ చేయడంతో సంబంధం లేదు. కోపడకండి. విశ్వస్తకు నమస్కారం చేస్తే 4,000 వర్షాలం ఉంటుంది. అందుకని వాళ్ళ రికగ్నిషన్ కోసం అని చెప్పి వీళ్ళేమీ వేచి ఉండకూడదు అన్నాడు. శాస్త్రములు వేరు, యూనివర్సిటీస్ వేరు. అంటే వాటి బ్రతుకు మాకు తెలుసు, మా బ్రతుకు వాటికి తెలుసు. యూనివర్సిటీ బ్రతుకు శాస్త్రాలు పెద్దల దగ్గర మేము ఎప్పుడన్నా నేర్చుకోగలిగితే నేర్చుకునేటువంటి వాటికి వీటికి ఏం సంబంధం ఉన్నటువంటి విషయాలు కావు. కనుక మొట్టమొదట సృష్టి లేనప్పుడు అంటే అది చెప్పారు. అంటే ఈ మధ్య టైం ఏమంటారంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మన్వంతరం ప్రారంభించిన కాలం ఏమంటారు? ఈ మన్వంతరాన్ని స్వయంభువ మనువు అనేటువంటి వాడు ఉన్నాడు. స్వయంభువ మనువు కాలము, స్వయంభువ మన్వంతరము. అంటే 14 మనువులు, 14 మనూస్ అంటారు. ఆఫ్ ది అసెండింగ్ ఆర్డర్ అండ్ 14 మనూస్ ఆఫ్ ది డిసెండింగ్ ఆర్డర్. అందులో మొదటి వాడు మనకి స్వయంభువ మనువు. ఆయనలోంచి సగం శరీరంలో శతరూప అనేటువంటి ఆమె పుట్టి వారిద్దరూ ఆదిమ దంపతులై వారి నుండి సృష్టి మొట్టమొదటిగా వచ్చింది సూర్య కుటుంబములు మొదలైనవి. కానీ వైవస్వత మనువు వేరు. మన భూగోళం పుట్టిన తరువాత మానవుడు పుట్టడానికి తీసుకొచ్చిన పరిస్థితులను తీసుకొచ్చినటువంటి మహానుభావుడు వైవస్వత మనువు. ఆ మన్వంతరంలో మనం ఉన్నాం. అయితే అంతకు ముందు కూడా సృష్టి ఉందంటారా? చాలా కష్టం అర్థం. ఉందండి. అయితే మొదట అని అడిగితే అన్నారేమండి? ఏం లేదండి. మొదటంటే అర్థం ఏంటంటే మొదట ఆదివారం వస్తుంది, చివరి శనివారం వస్తుంది అనే మాటకి అర్థం ఏమిటో. మొదట ఆదివారం వస్తుందంటే అంతకు ముందు అసలు ఏమీ లేదు. మొట్టమొదట మన ఆదివారం అని చెప్పి విశాఖపట్నం మన కృష్ణమాచార్యులు, రామలింగ వీళ్ళంతా పుట్టుకొచ్చారని అర్థం కాదు. తర్వాత శనివారం వీళ్ళందరూ కూడా పోకముడి చేసి అలా కాదు.
శనివారం నాడు తోకముడి చేయటం రైతే, మళ్ళీ ఆదివారం నాడు అన్ని ప్రారంభం అవటం రైతే. అలాంటి ప్రారంభాలు సవాలక్షలో నువ్వు ప్రశ్నించి నీ బుర్ర పనిచేయటానికి వీలైన ప్రారంభం, సృష్టి ప్రారంభం ఒకటి. ది బిగినింగ్ ఆఫ్ ది క్రియేషన్ ఈజ్ వన్ అమాంగ్ ది మెనీ ఆఫ్ ది సిరీస్. మేడం బ్లెవెట్స్కీ సీక్రెట్ డాక్టర్లో ఒక అధ్యాయానికి హెడ్డింగ్ పెట్టి ఇచ్చింది చూడండి. అంటే సృష్టి ఆదులు ఎన్ని అంటే ఆదివారాలు ఎన్ని అంటే పిచ్చి ప్రశ్న. ఆదివారాలు ఎన్ని అంటే తలకాయ లేకుండా. సూర్యోదయాలు ఎన్ని అంటే భూగోళం ఎంతకాలం నుంచి అయితే ఉంటుందో ఇంకెంతకాలం ఉంటుందో అన్ని ఉంటాయి. లెక్కేమిటి తలకాయ? ఇంకో 25 లక్షల సంవత్సరాలు భూగోళం ఉంటే 25 లక్షల సంవత్సరాలకి సరిపడే ఆదివారాలు ఉంటాయి. అందుకని చొప్పదంటు ప్రశ్నలు అంటారు వాటిని. లాభం లేదు. కనుక సృష్టి అది అంటే టెంపరరీ అని అర్థం. థర్మోమీటర్ నార్మల్ట అంటే బ్రహ్మదేవుడు కూడా అట్లా ఉంటుందని కాదు. జ్వరం లేని వాడికి మొట్టమొదటి చూసి అక్కడ గీత గీసాడు, అది నార్మల్ అంటారు. అలాంటిదే ఇది. థర్మోమీటర్ లో టెంపరేచర్ నార్మల్ ఎలాంటిదో మనం పెట్టుకున్నటువంటి సృష్టి అది కూడా కేవలం సంకేతం అట్లాంటిదే. ఆ సృష్టి ఆదిని గురించి చెబుతున్నాడు. కనుక సృష్టి ఆదిని గురించి చెబుతున్నప్పుడు అంతకు ముందు ఏమీ లేదని అట్లాంటి దుర్భ్రాంతులు పడరాదు. భారతం, భాగవతం మొదలైనటువంటి వాటిలలో జాగ్రత్తగా చదువుకుంటూ తెలుస్తాం. ఈ మొత్తం అంతా నీళ్లలో కలిసిపోయింది ఒక మాట. కలిసిపోతే ఎవరున్నారు? ఎవరు లేరు. ఎట్లా ఉంది అప్పుడు నీళ్లలో కలిసిపోతే అంటే ఎవరికి అని ప్రశ్నించారు. ఎవరు లేనప్పుడు ఎట్లా ఉందనే ప్రసక్తి ఉండదు. ఎట్లా ఉంటా అప్పుడు ఉంటుంది, ఎవరన్నా ఉంటే ఉంటుంది, మనకి తెలియదు. అంటే ఆబ్జెక్టివిటీ అనేటువంటి వ్యాధితో పుట్టి దాంతో పెరిగి దాంతో చనిపోయేటువంటి జీవులు మనకి. అంటే మెంటల్ ప్లేన్ లో జీవించేటువంటి వాళ్ళం. అందుకనే మానవులు అంటారు, మనోస్ చిల్డ్రన్ అంటారు మనని. అంటే మెంటల్ ప్లేన్ లో బతికేటువంటి జీవులు. మనస్సు మీద ఆధారపడి జీవిస్తున్నాం కానీ మన ఒంట్లో ఉన్నటువంటి రక్త కణములు, రక్తనాళాలాగా, భూమిలో ఉన్న ఖనిజాలలాగా, చెట్లలాగా మనస్సు అక్కర లేకుండా ధర్మమయ జీవులం, పదార్థ ధర్మములు మొదలైన జీవితం మనకు ఎరగం. వాళ్ళు లోపల జీవిస్తుంటే మనం మనస్సుతో జీవిస్తున్నాం. మనస్సు ఉన్నంతకాలం బతుకుంటాం. అది ఫెయిల్ అయ్యేటప్పటికి వెళ్ళిపోతాం. లేకపోతే మంచంలో 5-6 నెలలు వడచేత వెడిచేత చీవాట్లు తిట్లు తింటూ గొడవలాడుతూ ఉంటాం. కనుక మన బతుకు మనస్సు మీద ఆధారపడి ఉన్నటువంటి అల్పమైన బతుకు. వాళ్ళనే మానవులు అంటే మనోస్ క్రియేషన్ అని అంటారు. హ్యూమన్ బీయింగ్స్ అని అర్థం కాదు మానవులు అంటే. పురాణాలు జాగ్రత్తగా చదువుకోవాలి. వీళ్ళందరూ వెళ్ళిపోయి నీళ్లుగా ఉంటే ఆయన తిరుగుతున్నాడు. అంటే ఇప్పుడు మనకి శ్వాసగా ఎవరు ఉంటాడో వాడే తిరుగుతున్నాడు. ఎట్లా తిరుగుతాడంటే ఇప్పుడు మన ఊపిరితిత్తుల్లోకి ఎలా తిరుగుతున్నాడు. మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, జాగ్రత్తగా గమనించుకోవాలి. తిరుగుతూ ఉంటే ఎక్కడ ఆగటానికి వీళ్ళే వెళ్ళిపోతున్నాడు. నీళ్లలో ఉన్నాడు, వెళుతున్నాడు, చూస్తున్నాడు. నీళ్లు కొట్టుకెడుతున్నాడు, చూస్తున్నాడు. ఎట్లా ఇంత గమ్మత్తుగా ఉంది అనుకున్నాడు. ఏమీ లేడేమి అనుకున్నట్ట. భారతంలో ఉంది, చదవండి కదా. అప్పుడు ఒక కుర్రవాడు కనిపించినవి ఏమి విశ్రాంతి తీసుకుంటావా కొంచెం అని అడిగాడు. తీసుకుంటాను ఎందుకంటే కూర్చునేందుకు ఒక స్టూల్ వల్ల కూడా ఉంటే ఎక్కడేస్తారు. చేతనే పొద్దున భూదేవి సినిమాలో ఎక్కడ ఉంటుందని సందేహంలో తీరలేదు. అందుచేత జస్ట్ తీసుకుంటాను అన్నట్ట. అనేటప్పటికీ ముక్కు కన్నంలో వచ్చి నా లోపలికి రమ్మన్నట్టు ఆ పిల్లకాయ వెళ్ళిపోయాడు. వీడు అప్పుడైనా చూసుకోకుండా ఎలా వెళ్ళాడండి, కథలేమిటండి అంటే ఏ పుస్తకం చదువుకుంటానే దానికి కావాల్సినటువంటి అర్హత ఉండాలి. మనం న్యూస్ పేపర్లు, వీక్లీలు చదువుకునేవి స్ట్రాంగ్లీలు చదువుకుంటానికి కావాలి. జాగ్రత్తగా చదువుకోవాలి. అందులో నాలోకి వెళ్ళంటే అర్థం ఏంటి? ప్రతివాడు శరీరం ఉన్నప్పుడు నా అని దేన్నైతే అంటున్నాడో అక్కడికి వెళ్ళమన్నాడు. లోపలికి వెళ్ళిపోయేటవాడు. వెళ్ళిపోతే శరీరం లేదు, వాడు వాళ్ళనే ఉన్నాడు. ఆ లోపల తిరిగాట మళ్లీ కొంతకాలం తర్వాత బయటికి యువతలకు వదులుతున్నట్ట జీవుల్ని. బయటకు వచ్చేస్తే నేను విశ్రాంతి పొందాను. ఏం చూసావు లోపల అని అడిగాట. అది వరకు బయటంతా ఏం చూశానో లోపల కూడా అంతే చూశాను మహానుభావ. వేరే కొత్తగా చూసింది ఏం లేదు అంటే అప్పుడు చెప్పాకవే మర్రి చెట్టు మొత్తం అంతా చీమ తిరిగితే ఆకు, కొమ్మ, కాయ, పిందె, ఊడలు, దాని వాసన, రుచి, రంగు అన్నీ ఏం చూస్తుందో అలాగే ఇంకా చాలా నలక సన్నటి చీమ మర్రి కాయలోకి దూరి అందులోంచి మర్రి గింజలోకి దూరి ఆ లోపల ఛానల్లోకి వెళితే మళ్ళీ అంతే చూస్తుంది, అంతకంటే ఇంకేం చూడదండి. అది నేలలో మర్రి గింజ వేసి అది మొలిచిన తర్వాత మాత్రమే చూడగలిగినటువంటి గురుటి కళ్ళు మనకి. కానీ
వృక్షంలోనూ విత్తనంలోనూ ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి మర్రి చెట్టును చూడగలిగినటువంటి వాడు ఆయన్నే మృత్యువు అనేటువంటి దాన్ని దాటినటువంటి వాడు కనుక రెండు మృత్యువులకు జన్మకి మృత్యువుకి మధ్య ఉన్న కణాన్ని దాటిన వాడు కనుక మార్కండేయుడు అనేటువంటి ఋషిగా చెప్పారు. ఇది సృష్టి రహస్యాల్లో ఒక రహస్యం. అది సృష్టి ఆది గురించి చెప్పినటువంటిది చెబుతారు. అలాంటి పరిస్థితి మొట్టమొదట ఉంది అని చెబుతున్నాడు. ఆనందం అనేటువంటి స్థితిలో వెళ్ళిపోతాం మనం. అంటే చక్కగా ఆనందంగా ఉంటుందండి, ఉంటుంది కానీ మనం ఉండం. ఇప్పుడు దగ్గర పెట్టుకోవాలి, పిల్లలు వాడడం కావాలో ఒక్కలేదో ముందు తెలుసుకోవాలి. వెళ్ళిపోయాక అడగటానికి మనం ఉండం, మనం వెనక్కి వెళ్తామండి అన్నాడు. మనం ఉంటే అడగటానికి వాళ్ళు వెళ్ళగానే ఏం చేస్తారంటే మనం తీసేస్తారు లోపలికి. ఎవడో ఆ నాచి చేతులు లాంటి మొండి మూడాకుడికైతే వాడు అడ్డం తిరుగుతాడు కానీ మరి ఆ గదిలో ఏముందని అడిగేట. అంటే తక్కువ అన్న చనిపోతాడు అందు అది అడగకూడదు అన్నట్టు ఏముండవు. లేకపోతే ఇంట్లో అందుకు ఎడవ నీ దగ్గరికి అన్నట్టు. మిగతా వేదాంతం చెప్పుకునేటువంటి వాళ్ళు కృష్ణమచ్చలు వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కడికే వెళ్ళేవాడు. మీ దగ్గరికి ఎందుకు కూడా రావడం అన్నట్టు. అది అడగకూడదు, చెడిపోతారు, చాలా మంది చెడిపోయారు, పోదిపోయారు. అప్పుడు అన్నట్ట నీవు రాజ్యం ఇస్తాను కావాలి అన్నట్టు. ఎంతకాలం ఇస్తాను అన్నట్టు వాడు నాచికేత. కొన్ని లక్షల సంవత్సరాలు సంపదలు ఇస్తాను, బంగారం ఇస్తాను, దాసీ జన్మలు ఇస్తాను. ఇన్ని లక్షల సంవత్సరాలు అయిన తర్వాత నో అని అడిగాక విడిపోరాడు. అలా అవి ప్రశ్నలు అంటే ఆ తర్వాత మరి తగ్గిపోవడం ఉందా అంటే లక్షల సంవత్సరాలు ఆయుర్దాయం ఇస్తానంటే అపశకురం మాటలు మాట్లాడతామన్నట్టు. అది కాదు, ఈ లక్షల సంవత్సరాలు ఆయుర్దాయం అయిన తర్వాత వెళ్ళిపోవాలని అంచేత అవి ఒక్కలే నువ్వు ఎక్క పెట్టుకుని ఆ గదిలో ఏముందో చెప్పన్నట్టు. అంటే మృత్యు అనేటువంటి దాని గురించి వాడు చెప్పండి. అలాంటి వాడు ఎవడైనా అయితే పర్వాలేదు కానీ సృష్టికి ముందు ఏమున్నది అంటే ఆనందంట అంటే సంకల్ప గుర్తుకోకూడదు, అక్కడికి వెళ్తానికి వీల్లేదు. ఒక పేర్లు చూసి భ్రమపడి ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు ఆనందంలో పనండి, రోజు డొక్క చెప్పేస్తుంది. వాడి క్లాస్మేట్ పాపం చాలా రోజుల తర్వాత కలిసి ఏరా మీ ఆనందం ఎలా ఉందంటే ఆనందం నాకు అందరూ తొస్తున్నాను అన్నట్టు. అంటే అట్లాగే ఉంటుంది. సత్యం అన్నట్టు కొడుకు పేరు పెట్టి సత్యం పలకడానికి దాని ఏం కొడుకు పేరు సత్యం. మనకి పెద్దబ్బాయి ఇచ్చాడు, కిలో తీసుకురా అన్నట్ట కొలవాలి. అన్నాడు సత్యం. చిన్నబ్బాయి వచ్చాడు, వచ్చి చిన్నబ్బాయిని కిలో తీసుకురమ్మన్నాడు. చిన్న సత్యం పెద్ద సత్యం ఉంటారు. మన అరుగున్న సత్యాలు అంతేగాని అంతకంటే పెద్ద సత్యాలు ఏం కావు, చిన్న సత్యాలు కావు. అందుకని ఏమంటున్నాడంటే మన సృష్టి మొదలని అక్కడ వరకు ఆగుదాము, దాని ముందు సృష్టి ఉంటుంది, దాని ముందు సృష్టి మొదలు ఉంటుంది, దాని ముందు సృష్టి ఉంటుంది, ఎప్పటి నుంచి అనేటువంటి ప్రశ్న వేయచ్చు మనం. కానీ సమాధానం వాళ్ళు ఏమనిస్తారంటే ఈ ప్రశ్న నీకు ఎక్కడి నుంచి పుట్టింది? నీ మనస్సు పుట్టినప్పటి నుంచి. నీ మనస్సు లేకముందు నుంచి ఇది ఉన్నది కనుక ఆ ప్రశ్న వేయకో. ఎందుకంటే ప్రశ్న అనేది మానసిక వ్యాధి తప్ప దాంట్లో పాయింట్ లేదు, అది చెప్పారు. అందుకని ఆ సద్వా ఇదమగ్ర ఆసీత్, ఇదం ఈ సమస్తం అగ్రే అంటే మొట్టమొదట అసద్వా ఆసీత్. అసత్ అంటే అస్తిత్వం లేనిదిగా, అంటే దేన్నైతే మనము ప్రళయమని మృత్యు అని చీకటి అని అంటాం ఆ రూపంలో ఉంది అన్నాడు. అంటే కల్పాంత ప్రళయం అంటాం. లేదా సృష్టికి ముందు వర్ణిస్తున్నప్పుడు ఏమంటాడు వాడు? బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చున్నాడు కళ్ళు మూసుకుని, అక్కడి నుంచి అలాగంతా చీకట్లో ఉంది. చీకట్లోంచి కొంచెం ఆ తెల్లవారుదాం సంధ్యలాగా వచ్చింది, అందులోంచి వెలుగు వచ్చి అమ్మ వచ్చింది. వాడు ఆ చీకటి అన్నాడే అదే ప్రళయం అంటే ప్రళయంలోకి వెళ్ళిపోయాక అదే తెల్లవారుతాం అవుతుంది. సృష్టిలోంచి అదే రాత్రి అయిపోయి లాగేస్తుంది. రాత్రి ఆగమే ప్రళీయంతే ప్రభవంత్యహరాగమే, అది సృష్టిని గురించి. కనుక అసద్వా ఇదమగ్ర ఆసీత్, అగ్రే ఆసీత్ అక్కడ విడదీసుకునేటప్పుడు అగ్రే అంటే మొట్టమొదట, అసద్వా ఆసీత్ అస్తిత్వము లేకయే ఉండెను. తతో వై సదజాయత, తతహ వై అంటే దాని నుండి ఏ, తతహ అంటే తర్వాత అని చెబుతారు కానీ దాని నుండి అనేటువంటి అర్థం. సత్ అంటే అస్తిత్వం పుట్టినది, సృష్టి పుట్టినది. ఏం పుట్టిందండి? నిద్ర పొద్దునే మనకు మెడుపు వచ్చింది. ఎంతకుముందు మనం ఉన్నా నిద్రలో మనం లేవు. మెడుపు వచ్చిందంటే ఏమొచ్చింది అంటే మెడుపు వచ్చినప్పుడు ఏం పుట్టిందో
ప్రళయంలోంచి సృష్టి పుట్టినప్పుడు కూడా అంతే పుట్టింది. అంతకంటే మెరకిల్ ఏం లేదు, అంతకంటే మిస్టరీ ఏం లేదు. ఇప్పుడు మనం రోజు నిద్ర మెడుకు వస్తున్నప్పుడు అంతకంటే తక్కువ మెరకిల్ ఏం జరగటం లేదు. కాకపోతే రోజు మనం నిద్ర వచ్చి నిద్రపోతూ మళ్ళీ మెడుకు వస్తుంది కనుక దాన్ని చూసి బెదరటం లేదు. కానీ ఏదో ఒక రోజున వచ్చేటువంటి నిద్రని మృత్యు అని పిలుస్తూ ఉంటే చాలా కంగారు పడుతూ ఉన్నాం. సృష్టి అంతా కూడా అంతే అన్నాడు. తదాత్మాన స్వయమకురుత, ఆ మొట్టమొదటి స్థితి సృష్టికి ముందు ఉన్నటువంటిది ఆత్మానం అంటే తనను స్వయముగా అకురుత అంటే చేశాను. అంటే ఇట్ హ్యాస్ మేడ్ ఇట్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ బై ఇట్ సెల్ఫ్. మరి అంటే తన నుండియే తనను సృష్టించుకొని వచ్చాను బయటికి. అంటే ఒక శిల్పి ఒక